For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. దగ్గర తీసుకుంటే వచ్చి ఇది కొడితే దూరం పోద్ది. ఆ పిల్లకి అంత అన్యాయం అది అన్యాయం ఉండోడు జరిగితే అది ఇప్పుడు ఎక్కడ దాకా పోయేదో అసలు అర్థం కాదు. అంత రెస్పెక్ట్ జరిగేది. మెయిన్ రోడ్లు కానీ ఎక్కడ పడితే అక్కడ రాజకీయ నాయకులు దిగటం కానీ ప్రతి ఒక్కరు ఓటుకు వచ్చారు మా ఇంటికాడికి. మరి ఇప్పుడు రాలేదు మేడం ఒక్కరు కూడా. గరీబోళ్ళు బతకనీకి వచ్చారు. వాళ్ళు చిన్న పిల్లకి అంత అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఎవరికైనా జరిగితే ఊరుకుంటారు మేడం చెప్పు? అసలు జరగవచ్చు అట్లా. వాడిని మాకు 5 నిమిషాలు వదిలిపెట్టేసేయండి. వాడిని పట్టుకొచ్చి వాడి చర్య తీసుకుంటాం. కావాలి చర్య. మరి పోలీసులు చర్య తీసుకుంటున్నారు కదమ్మా. ఏం చర్య? ఇంతకుముందు పోలీసు వాళ్ళు లేరు మేడం. నేను చూడంగా పోలీసు వాళ్ళు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు నాకు అనుభవం వెళ్ళిపోయారు పిఎస్ గురించి. దగ్గర 30 సంవత్సరాలు పనివేసి వాడతాం. నాకు మాట్లాడతాం కానీ ఎవరైనా పట్టుకుంటే తీసుకొస్తాం కానీ నాకు వాళ్ళతోటి స్నేహం ఉందన్నమాట. అట్లాంటి అప్పుడు పోలీసు వాళ్ళు లేరు, ఇప్పుడు పోలీసులు లేరు. అంత చర్య తీసుకునే వాళ్ళు లేరు. ఎక్కడితే అక్కడ తినేవాళ్ళే ఉన్నారు ఇవాళ రేపు. ఇది అదే ఉన్నోళ్ళ పిల్లలు జరిగింది. వాళ్ళు ఇస్తుంటే చర్య తీసుకుంటారు. అంతేగా మేడం. అది ఎవరికైనా న్యాయం జరగాలి. ఏ న్యాయం కావాలనుకుంటున్నారు? ఏం కావాలి? వాళ్ళు పొడి చేతులు పెట్టుకు వచ్చారు మేడం. ఆ పిల్ల పరిస్థితి బాగాలేదు. ఎక్కడ టీవీ వండించుకోవాలన్నా చేతులు డబ్బులు లేనోళ్ళు. ఎవరు ఇప్పుడు బయటకు వెళ్తే తిండి. ఆ పిల్లలు చూసుకొని కూర్చోవాలంటే వాళ్ళకి భవిష్యత్తు కావాలిగా. తినాలి. వెనక 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కావాలా? ఏదో ఉంటాక నీడ గీడ లేకుండా వచ్చి బతనికి వచ్చారు. అసలు హైదరాబాద్ అంటే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి బతుతారు. ఇది అమ్మ నాన్న పుట్టిల్లు హైదరాబాద్ అంటే. బతుదేరు ఉంది, అన్నం పుట్టిద్దని వస్తారు. రేవంత్ రెడ్డిని నేను 2 సార్లు చూశాను. 2 సార్లు నాతో పక్కన కూర్చొని మాట్లాడారు ఎలక్షన్ గురించి. ఓట్లు వేయాలి, మీరు గెలిపియండి అని. అట్లాంటి సార్ మరి ఇప్పుడు ఎందుకు రాడు మేడం? మా ఏరియా మొత్తం తెలుసు ఆయనకి. ఇప్పుడు రావాలి కదా, చర్య తీసుకోవాలి కదా. ఎవరెవరో వచ్చే బదులు ఆయన రావచ్చు కదా. ఇప్పుడు ఉన్నది ఆయన దగ్గర పదవిలో ఉంది. ఆయన రావచ్చుగా. ఆయన వచ్చి మాట్లాడు కదా. అన్యాయం జరిగిందంటే ఎవరికైనా వాళ్ళ ఆంధ్ర నుంచే రావచ్చు, ఎక్కడి నుంచే రావచ్చు. మన హైదరాబాద్లో వచ్చారు. మన హైదరాబాద్ నమ్ముకొని వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు మన తల్లిని నమ్ముకొని వచ్చినప్పుడు మనమే తల్లిని మోసం చేస్తే వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు మేడం చెప్పు? అట్లా మాకు రేవంత్ రెడ్డి వచ్చి ఏ సాయం సరే వాడికి మాటికి శిక్ష వాడు శిక్ష పడాలి. అసలుకి వాడు 20 సంవత్సరాలు జైలు చేసి వస్తాడు. ఇంకో పిల్లని చేయొచ్చు. వాడు మంచిగా పప్పు అన్నము గుడ్లు తిని బలిచేస్తాడు. వాడు ఏమైనా బక్క చిక్కిపోయి పానమ్మ కొట్టుకుని రాడుగా మేడం. ఆయన మంచిగా తిని వస్తాడు. అక్కడ సుఖపడి వస్తాడు. వచ్చినప్పుడు ఇంకో బిడ్డగా అన్యాయం చేయొచ్చు. ఇక్కడ జరిగిన అన్యాయం ఇంకో ఏరియా ఎక్కడ జరగవచ్చు. మారుమూల ప్రాంతాల్లో మేము వింటూనే ఉండే జరుగుతూనే ఉండే. అన్యాయం అరికట్టే వాళ్ళు లేరు. అది సంవత్సరం జరగకుండా మానుకుంటుంది. 2 ఏళ్ళు ఎక్కడ పక్క ఇంటనే ఉన్నాం మేము. ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని. ఈ అన్యాయం జరగకుండా ఏమి సాయం చేస్తారో ఏమి నిర్ణయించుకుంటారో రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తి మొక్కుతున్నా. ఆయన వచ్చి పిల్లల్ని చూసి చర్య తీసుకొని పోమని చెప్పు. నా పేరు కొండమ్మ. రేవంత్ రెడ్డి కూడా తెలుసు.